సో, 'క్రెడాయి ప్రాపర్టీ షో' ఎప్పుడు చేసినా సరే, వీళ్ళ ఎన్ని సార్లు కండక్ట్ చేసినా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, 'క్రెడాయి ప్రాపర్టీ షో' బేసిక్‌గా ఏందంటే బిల్డర్స్‌కైనా, కస్టమర్స్‌కైనా ఇద్దరికీ బెనిఫిట్‌గా ఉంటుంది. వేర్ బిల్డర్స్ క్యాన్ షోకేస్ దేర్ ప్రాజెక్ట్స్. కస్టమర్స్ ఆల్సో కెన్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. అంటే ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఏరియాలో ఉన్నాయి, వాళ్ళ బడ్జెట్‌లలో ఎవరి ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయనేది మొత్తం కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో, మన విషయానికొస్తే జనప్రియ అప్‌స్కేల్ బ్రాండ్‌లో మనకు ప్రస్తుతానికి ఈస్ట్ హైదరాబాద్‌లో, వెస్ట్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, వెస్ట్ హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే మనకు చందానగర్‌లో జనప్రియ నైల్ వ్యాలీ బైతి అనే ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఈస్ట్ హైదరాబాద్‌లో చూసుకుంటే జనప్రియ సితారా లేక్ ఫ్రంట్ ఆల్టెరన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 2 ప్రాజెక్ట్స్ బేసిక్‌గా హైలైట్ చేస్తున్నాము ప్రాపర్టీ షోలో. అంటే 2 కొత్త లాంచ్‌లతో మనం నెక్స్ట్ మంత్‌లో మార్కెట్‌లోకి వెళ్తున్నాము. ఒకటేందంటే ఒక విల్లా ప్రాజెక్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో, అంటే ఈస్ట్ హైదరాబాద్‌కి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, అల్ట్రా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. టోటల్ 25 ఎకర్స్‌లో వస్తుంది ప్రాజెక్ట్ అంతా కూడా. 189 విల్లాస్ మాత్రమే. అంటే చాలా పెద్ద ఏరియా, బట్ ఓన్లీ 189 విల్లాసే మనం కన్సిడర్ చేస్తున్నాము. అంటే 50% వరకు ఓపెన్ స్పేస్ వదిలేసాం మనం. సో, మనకు తీసుకునే కస్టమర్స్ ఏందంటే, సో చాలా ఫ్రీగా, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉండే పరిస్థితిలాగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ మనం వెస్ట్ హైదరాబాద్‌లో బాచుపల్లిలో లాంచ్ చేస్తున్నాం మనము. ఫస్ట్ లైట్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమ్. సో, ఇక్కడ ఏందంటే అది మోనో టవర్, 128 అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో, మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఇది హార్డ్లీ 10-15 మినిట్స్ జర్నీ దూరంలో మాత్రమే ఉంటుంది. 128 అపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. సో, ఈ విధంగా 2 ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాము. దాంతో పాటు ఒక కొత్త కాన్సెప్ట్‌తో మనం మార్కెట్‌లోకి వచ్చాము రీసెంట్‌గా. అదేంటంటే రైజ్ అప్. అంటే ఏ కస్టమర్ అయినా సరే వాళ్ళు ప్రాపర్టీ కాస్ట్‌లో ఓన్లీ 80% మాత్రమే ముందుగా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన 20% వాళ్ళు పొజిషన్ తీసుకున్న తర్వాత 6 మంత్స్‌కు పే చేయొచ్చనమాట. సో, దానివల్ల కస్టమర్‌కి ఒకటేసారి ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా చాలా తక్కువ మొత్తంలో ఈఎంఐ ముందు పే చేస్తారు. ప్రాపర్టీ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఈఎంఐ కట్టాల్సిన అవసరం వస్తుంది. సో, దానివల్ల ఏం అడ్వాంటేజ్ వస్తుందంటే, ఒకటేసారి ఫైనాన్షియల్‌గా ఈఎంఐ పే చేసుకోలేము అన్న వాళ్ళకేందంటే, తక్కువ ఈఎంఐలో పే చేసి కూడా పెద్ద ఇల్లు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా చాలామంది కస్టమర్లు ఈ కాన్సెప్ట్ రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్‌లోకి చాలామంది మన దగ్గరకొచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు పెద్ద ఇల్లు తీసుకోలేము అని అనుకున్న వాళ్ళంతా కూడా మన దగ్గరకొచ్చి 1000 స్క్వేర్ ఫీట్ తీసుకునే వాళ్ళు 1250 స్క్వేర్ ఫీట్, 1500 తీసుకునే వాళ్ళు 2000 స్క్వేర్ ఫీట్, ఈ విధంగా పెద్ద ఇల్లు ఒకటేసారి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఎస్ఎఫ్‌టి వాళ్ళ బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ ఏదైతే ఉందో, ఎక్స్‌ట్రా బర్డెన్ అనుకుంటున్నారో, అది పే చేయడానికి వాళ్ళకి ఎక్స్‌ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఒకటేసారి పెద్ద ఇల్లు తీసుకుంటున్నారు, కంఫర్టబుల్‌గా ఉంటున్నారు. సో, ఈ 2 ప్రాజెక్ట్ లాంచ్‌లు ఈ కాన్సెప్ట్‌తో మనం క్రెడాయి ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది.